వెల్కమ్ టు వేవ్స్ మీడియా. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ అందించిన ఘనత నాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డికి మాత్రమే చెందుతుందని, అలాంటి సుపరిపాలన రాజశేఖర రెడ్డి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి కూడా కొనసాగిస్తారని, రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడికి అండగా ఉంటారని కిరణ్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు మండల పార్టీ అధ్యక్షుడు చల్లా హనుమంత యాదవ్, ఒట్టిచెరుకూరు మండల అధ్యక్షుడు మన్నవ వీరనారాయణ, పెదనందిపాడు అధ్యక్షులు ఖాసిం పీరా, ప్రత్తిపాడు నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 76వ జయంతి సందర్భంగా ప్రత్తిపాడు మండలంలో హెడ్ క్వార్టర్స్లో ఆయన యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడ అన్ని మండలాల నాయకులు అందరూ కూడా, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా భారీగా తరలించారు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడానికి నేను ఇందులో భాగం చాలా అదృష్టంగా భావిస్తున్నాను, కొంచెం అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఒక నాయకుడే కాదు, ఆయన అన్ని వర్గాల వారికి, అన్ని పార్టీల వారికి చెందినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు బ్యాలెన్స్డ్గా అభివృద్ధి, సంక్షేమం రెండు బ్యాలెన్స్డ్గా ప్యారల్గా తీసుకెళ్ళి నడిపించిన ఏకైక నాయకుడు ఎవరు ఉన్నారంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం. ఈ సంక్షేమం గురించి చెప్తే మనకి ఇప్పుడు కూడా వైఎస్ రాజశేఖర గారు అంటే గుర్తుకొచ్చేది ఆరోగ్యశ్రీ ఒకటి, అలాగే పేదవాళ్ళ యొక్క చదువు గురించి విద్య. ఈ రెండు చాలా ముఖ్యమైనవి. ఈరోజు ఎవరైనా సరే పేదవాడు అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నత స్థాయిలో ఉన్నారు చదువుకుని అంటే అది ఓన్లీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క దీవెన వల్లే. అలాగే ఆరోగ్యశ్రీ పథకం వల్ల కూడాను ఆ రోజు ఎన్నో బలహీనంగా ఉన్న గుండెలు కూడాను గుండె చప్పుడైనటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజుల్లో కులము మొత్తము ఏ భేదం లేకుండా కూడా అన్ని వర్గాల వారు కూడాను ఆరోగ్యశ్రీ ద్వారా కానీ, విద్య ద్వారా కానీ, బడుగు పేదవాళ్ళ విద్య ద్వారా కానీ ఎంతోమంది లబ్ధి పొందారు. అలాంటి మహా గొప్ప నాయకుడు ఆయన ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో ఇక్కడ ఉన్నాడు. అంటే రెండు ఉభయ రాష్ట్రాలు కానీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు కూడాను